అంటే రీసెంట్‌గానే అంటే క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అవును. ఇంట్రొడ్యూస్ అయ్యి బూమ్ అవుతుంది. భూమి మరి అవుతుంది. దానికి సంబంధించి కూడా ఉందా ఇక్కడ? దాని గురించి కూడా ఇప్పుడు మనం మైనర్ డిగ్రీ స్టార్ట్ మైనర్ చేస్తాం డిగ్రీ. విడిగా. ఓకే. కొన్ని చోట్ల ఫ్యూచర్‌లో కూడా మనం మేజర్ డిగ్రీ స్టార్ట్ చేద్దాం ఆలోచనలో ఉన్నాం. హ్మ్. అలాగే మనకి ప్రెజెంట్ ఈసీ డిపార్ట్మెంట్ 6 సెక్షన్స్ తోటి రన్ చేస్తున్నామండి. ఓకే. అది కాకుండా ఎంఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెక్షన్ కూడా ఉంది. హ్మ్. ఎంబెడెడ్ సిస్టమ్ రియలైజ్డ్ డిజైన్. అది కాకుండా కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ డిగ్రీ కూడా ఉంది. ఈవినింగ్ నైట్ కాలేజీ. హ్మ్. మనకి ఎవరైతే చుట్టుపక్కల మన ఆర్సీఐ, బీడీఎల్, డిఆర్డిఎల్ చాలా సైంటిస్టులు ఎక్కువ డిప్లొమాతో ఇద్దరు జాయిన్ అయిన ఉన్నారు విడిగా. Yeah. వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నాం. దాంట్లో కూడా ఉస్మాన్ యూనివర్సిటీ 2 ఇయర్స్ బ్యాకే మనకి వర్కింగ్ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి ఈవినింగ్ డిగ్రీ అది కూడా జరుగుతోంది. Yeah. సో 3 ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నాం విడిగా. అలాగే మైనర్ డిగ్రీ ఇన్ ఐఓటీ అండ్ మైనర్ డిగ్రీ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీస్ కూడా రన్ చేస్తున్నామండి. సో ఈ సంవత్సరం నుంచి కూడా మాకు ప్రత్యేకంగా ఏంటంటే కోర్ ట్రైనింగ్ సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కోర్ ఏరియాలో చేస్తున్నాం. ఇదివరకు ఎప్పుడు Okay. చేసేది ఓన్లీ కోడింగ్లో చేసేవాళ్ళం. ఇప్పుడు కోర్ ఏరియాలో ఐడెంటిఫై చేసి మాకు 40-50 ఈసీ కంపెనీస్ తోటి మేము టైఅప్ అయ్యి వాళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని హ్మ్. ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఎంబెడెడ్ సిస్టమ్స్, అలాగే మైక్రో ప్రాసెసర్స్, ఐఓటీ, మైక్రో కంట్రోలర్స్ ఈ ఏరియాస్లో ఎక్కువ వాళ్ళకి కావాల్సింది కాబట్టి ఓకే. ఈ పర్టికులర్ ఏరియాస్లోనే మాకు సిఆర్టీ కోర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది విడిగా. ఓకే. సో దట్ ఏంటంటే అయిపోయాక వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు ఈజీగా అయితే మేము కంపెనీలో మేము సంప్రదించాము హ్మ్. ఈ నైపుణ్యం సంపాదించిన స్టూడెంట్స్ తోటి వెళ్ళి వాళ్ళకి కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ రప్పించడం జరుగుతుంది.